అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైఎస్ఆర్సీపీ అల్లరిముక్కలు దాడి చేయడాన్ని గురిజాల ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గురిజాల మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునితో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై జరుగుతున్న దాడులను విలేకరుల ఐక్యత. మిత్రులారా, మరి గత 2 నెలలుగా రాష్ట్రంలో విలేకరులపై దాడులు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. మాచర్లలో విలేకరులపై దాడులు, అమరావతిలో ఈనాడు విలేకరిపై దాడి, నిన్న రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ విలేకరిని మరి విచక్షణారహితంగా తీవ్రంగా దాడి చేసి కొట్టారు. కారణం ఏందో తెలియదు ఎవరికి. గుంపులో ఆంధ్రజ్యోతి విలేకరి లేదా ఈనాడు విలేకరి అనేది కొట్టడం అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది. గతంలో ఒక విలేకరు రాసిన వార్త పేపర్లో వస్తే తనకు ఇబ్బంది కలిగితే మరి అతనికి ఫోన్ చేసి మాట్లాడటం, బెదిరించటం అట్లా జరిగేవి. తర్వాత మళ్ళీ కలిసి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమీ లేదు. విలేకరు కనపడితే మీటింగ్ దగ్గర కొట్టడం అంటే ఎంత ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన విషయంగా ఇది పరిగణించాలి. వాదన లేకుండా, అసలు ఇతను ఎవరో తెలియకుండా ఒక ఆంధ్రజ్యోతి విలేకరి అనే ఒక్క భావంతో ఇట్లా కొట్టుకుంటూ పోతే ఇక అసలు ఏ విధంగా విలేకరి వార్తని కవర్ చేయాలో అనేది చాలా భయానకంగా ఉంది. ఒకళ్ళిద్దరు కాదు, ఒక 40-50 మంది గ్రూప్గా వెంటాడి మరి చేతులతోటి కర్రలతో పీపు నిండా గాయాలు పార్చడం ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం. ఈ విషయాన్ని మనం ప్రతిసారి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయటం కానీ, లేకపోతే ర్యాలీలు చేయటం కానీ, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి చాలా శాంతియుతంగా చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మనది కీలకమైన పాత్ర. ఏదో రాజకీయ నాయకులు చేసిన రోడ్ల మీద పడి రాస్తారోకోలు చేసి ప్రజలు ఇబ్బంది పెట్టే విధానం కాదు. అటువంటి మంచి కీలక పాత్ర పోషిస్తున్న విలేకరులపై ఇలా దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం, కేసులు కట్టకపోవటం, కేసులు కట్టిన అరెస్టులు చేయకపోవటం ఈ విధానం మంచిది కాదు. మరి నిన్న ఆ రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ విలేకరిపై తీవ్రంగా దాడి చేశారు. దానికి నిరసనగా మన గురజాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన పాత పాఠశాల గుడి దగ్గర నుంచి ప్రదర్శనగా వచ్చి నిరసన తెలియజేసి మన ఆర్డీఓ గారికి, మన తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం. మరి గతంలో కూడా 2-3 సార్లు ఇలానే వినతి పత్రాలు ఇచ్చినాం, కానీ ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు స్పందించి విలేకరులకి రక్షణ కల్పించాలి. విలేకరులకు చట్టాలు అయితే ఉన్నాయి కానీ వాటిని కనీసం అమలు చేసే బాధ్యతను పోలీసు అధికారులు తీసుకోవడం లేదు. అందుకని ఈ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మన ఆర్డీఓ గారు స్పందించి మరి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చేయాలని కోరుతున్నాను. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక గండ్లూరు గ్రామం ఫ్లాట్స్ వద్ద అదుపు తప్పి యూనిక్ కాన్సెప్ట్ స్కూల్ బస్సు పొలంలోకి దూసుకెళ్లింది. అయితే బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలుస్తుంది. వెంటనే గమనించినటువంటి స్థానికులు చిన్నారులను బస్సులోంచి బయటకు తీశారు. ఇక సమాచారం అందుకున్న సత్తెనపల్లి ఎంఈఓ శ్రీనివాసరావు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విసిరేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.